ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే 20 లక్షలు వచ్చినటువంటి ఓట్లు వచ్చిన వ్యక్తి ఏమో 20 మంది గెలుచుకున్నాడు, 132 లక్షలు వచ్చిన అతనేమో 134 గెలుచుకున్నాడు. కానీ మేము 144 వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కింద ఉన్నాము. అంటే ఇది ఎక్కడో ఏదో జరిగినటువంటి పొరపాటు అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఒక మాట అనుకుంటున్నారు, ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ప్రజలు ఓడిపోయారు అనేటటువంటి మాట ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ప్రజలే ఓడిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నికలు ఓడిపోలేదని. ఎందుకు దానికి కారణం అంటే 3 పార్టీలు కలిసి 60% వస్తే ఒక పార్టీకి మాత్రం 40% రావడము ఈ చరిత్రలో ఎప్పుడు నిలబడిపోయేటటువంటిది. ఇటువంటి ధైర్యాన్ని కోల్పోకున్నట్ల ప్రతి కార్యకర్త కూడా ఇదొక్క ధైర్యంతోనే ప్రజల ముందుకి ఇంకా సేవా కార్యక్రమాలతోనే అయితేనేమి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేసే విధంగా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజల తరపు